దేశవ్యాప్తంగా ఈవేళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈవేళ 9:45కి ప్రధానమంత్రి అలానే నడ్డా గారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడడం అనేది హిస్టారికల్ నెసెసిటీస్, చారిత్రాత్మకమైనటువంటి అవసరం. కాబట్టి వ్యాక్సిన్ తయారు చేసిన ఈవేళ ప్రపంచ దేశాల్లో అమెరికా ఏవైతే శాటిలైట్కి సంబంధించినటువంటి అనేక యంత్రాలు అవి సముద్రంలో పడిపోతాయి, కానీ అలాంటి వాటిని కూడా రీయూజ్ చేయాలి. దాన్ని కూడా భారతదేశం ఈవేళ కనుగొనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవేమీ చిన్న విషయాలు కాదు. డిఫెన్స్లో మనమే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ దేశాలకు పోటీ కాబోతున్నాం. లక్షల కోట్లు ఈవేళ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రపంచ దేశాలకు పంపించే పరిస్థితి వచ్చింది. 120 దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. భారతదేశంలోనే వ్యాక్సిన్ని తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ సాధించిన ఘనత. అవినీతి లేని రాజ్యాల్ని భారతదేశంలో 18-19 రాష్ట్రాల్లో స్థాపించినటువంటి ఘనత. 9 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక్క మచ్చలేనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అనేక అంశాలని ఈవేళ అవినీతి లేకుండా ముందుకు కొనసాగించేటువంటి ప్రక్రియ. ఈవేళ స్కూల్స్లో పిల్లలు ఎంత హాజరున్నారు, ఐసిడిఎస్ పాఠశాలలో ఎంత హాజరున్నాయి, ఇదంతా కూడా డిజిటలైజేషన్ మోడ్లో జరిగే పరిస్థితిని. అవినీతిని సామూహికంగా గ్యాస్ డీలర్సు ఎంతో అవినీతి చేసేవారు. ఈవేళ అవినీతి చేయడానికి అవకాశం లేని పరిస్థితిని నిర్మాణం చేయడం, ఇది బీజేపీ యొక్క ఘనతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.